ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నాటుకోడి పులుసు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేనైతే నాటుకోడి పులుసు చేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క అవి అయితే వేసుకున్నాను టేస్ట్ కోసం. ఫ్రై అయితే చేస్తున్నాను. అవైతే మంచిగా ఫ్రై కావాలి. నాకు నాటుకోడి పులుసు అంటే మా పిల్లలకి నాకైతే చాలా ఇష్టం. నేను ఇలా వంట చేస్తుంటే మా పాప వస్తుంది, ఇంకో ఇట్లా కూర్చుంటుంది గ్యాస్ బండ మీద. మీ పిల్లలు కూడా ఇలాగే కూర్చుంటారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి నా కామెంట్ సెక్షన్లో. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ అయితే చికెన్ వేసుకుందాం. ఇందులో అయితే యాడ్ చేశాను, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నట్టయితే దీన్ని మంచి కలపాలన్నమాట చికెన్ని. ఇది నూనెలోనే బాగా మగ్గాలి, ముక్క మంచిగా ఉడకాలి. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కదా, సాల్ట్ యాడ్ చేసాం కదా, మంచిగా మెత్తగా ఉడుతుంది. కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసుకొని అయితే కొంచెంసేపు దీనికైతే మూత పెట్టాలి. మా నాన్నకి నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం. నాకైతే మా మమ్మీ అలవాటు చేసింది నాటుకోడి, అయితే నాకు చాలా అలవాటు అయిపోయింది. చాలా బాగుంటుంది. దాంట్లో కొబ్బరి పొడి వేస్తే సూపర్ ఉంటుంది. వంట చేసుకుంటుంటుంటే మా చిన్న ఇక్కడ మంచిగా ఫోన్లో గేమ్ ఆడుతున్నావు చిన్న. ఇట్లా గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటాడు. మా నాన్న ఏమో నా పక్కన కూర్చొని వంట దగ్గర కూర్చుంటుంది. కూర అయితే బాగా మగ్గింది కదా, అల్లం అయితే వేసుకున్నాం. అల్లం వేసుకొని అయితే బాగా కలుపుకుంటాం. బాగా అయితే కలుపుకున్నాం. అయితే మూట పెట్టేసుకున్నాం. ఇగో నెక్స్ట్ అయితే కారం వేస్తున్నాను. చూడండి, ఒక 3-4 స్పూన్స్ అయితే వేస్తాను. మేము ఘాటుగానే తింటాము. వేసాను కారం, పడినంత సాల్ట్ అయితే వేసి అయితే కలుపుకున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను, ఎందుకంటే మంచిగా మగ్గాలి కదా. పులుసు ఉంటేనే నాటుకోడి బాగుంటుంది. బాగా మూత పెట్టేసి మగ్గనిద్దాం దీన్ని. అయితే మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. గరం మసాలా అయితే వేస్తున్నాను. ఉడికిపోయింది. మా ఇంట్లో కొత్తిమీర అయితే లేదు ఫ్రెండ్స్. లెమన్ అయితే పిండుతున్నాను. లెమన్ పిండేసి మంచిగా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇక నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నాటుకోడి పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. నాకైతే బాయిలర్ కోడి కంటే నాటుకోడి అంటేనే చాలా ఇష్టం. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మ వాళ్ళు పెంచేవాళ్ళు కోళ్ళు. ఇప్పుడైతే పెంచట్లేదు, ఎందుకంటే ఇల్లు కడుతున్నాము కదా, బాగాలేదు, మొత్తం గలీజ్గా అవుతుంది అనేసి ఇప్పుడైతే పెంచట్లేదు. కూర అయితే మంచిగా ఉడికిపోయింది. లెమన్ కూడా పిండేశాను. ఇక తినడమే ఫ్రెండ్స్. నాకైతే చపాతి కర్రీ అయితే వేసుకున్నాను. మా పిల్లల కోసం అయితే అన్నం వండాను. వాళ్ళకి తినిపించాలి, నేను తినాలి. మా నాన్సి తినమంటే తినదంట, నేనే తినిపించాలంట ఈరోజు. మా నాన్సి ఒక్కొక్కసారి అట్లా చేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేయాలో ఏమో నాకు అర్థమే కాదు. టేస్ట్ అయితే చేద్దాం, ఎలా ఉంటుంది. టేస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎట్లుందో చూద్దాం. ఫస్ట్ అయితే గ్రేవీతో చూద్దాం. చాలా బాగుంది, కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా. కొబ్బరి పొడి వేసాను కదా, టేస్ట్ అయితే మస్తు వచ్చింది. వాళ్ళ తమ్ముడికి అన్నం తినిపిస్తుంది, నాకు తినిపించడానికి ఇబ్బంది అవుతుంది అనేసి. చూడండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా అక్క తమ్ముడు ఉంటే వాళ్ళ అక్క ఇలాగే తినిపిస్తుందా వాళ్ళ తమ్ముడికి? మా తమ్ముడు ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటాడు. మా చిన్న మా తమ్ముడు సూపర్. ఏడికి పోయినా కూడా మేము ఇంత తిన్నాం. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.